ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు ఇంతవరకు మనల్ని కాపాడి ఆయన సంరక్షించారు. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పగా మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఈ పరిచయ నిమిత్తమే కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఇవ్వబడుతున్న ఈ మాటలను మీరు అనేకులకి తెలియచేయాలని, అనేకులకి ఈ వాక్యాలు స్ప్రెడ్ చేయాలని, షేర్ చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజున మనము ఇజ్రాయేలు రాజుల్లో నుండి ఇజ్రాయెల్ దేశం రెండుగా విభజించబడిన తర్వాత యూదా రాజ్యముగాను ఇజ్రాయెల్ రాజ్యముగాను మారిపోయింది. సో యూదా రాజుల యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదవబోతున్నాం. అతని పేరు ఆహాజు. ఈ ఆహాజు రాజ్యము రెండుగా మారిన తర్వాత ఈ దేశాన్ని యూదా రాజ్యాన్ని ఏలిన 12వ రాజు. ఎందుకంటే ముందు 11 మంది దేశాన్ని వెళ్ళారు. ఈ ఆహాజు రాజుని గురించి రాజుల 2వ గ్రంథంలోనూ అలాగే దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనూ క్లియర్గా వ్రాయబడింది. ఇతను ఎలాంటి వాడనంటే భయంకరమైనటువంటి వ్యక్తిగా, దుర్మార్గుడిగా ఇతను ఇజ్రాయేలు రాజుల్లో ఉన్నటువంటి ఆహాబు సంతతి వారి వలె ఇతను ప్రవర్తించినట్లుగా దేవుని లేఖనం ఇతని గురించి వ్రాయబడింది. సో ఇతను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే ఇజ్రాయిల్ ఎదుటి నుంచి దేవుడు వెళ్ళగొట్టిన ఆ 7 జాతుల వారైన కనానీయుల యొక్క ఆచారాల్ని ఇతను అభ్యసించినట్లుగానే ఆ దేశంలో విగ్రహారాధనను అనేక చోట్ల అతను ప్రారంభించినట్లుగాను, అలాగే తన కుమారుడిని ఈ యొక్క అగ్నిగుండం దాటించినట్లుగాను, అలాగే తన కుమారుడిని విగ్రహాలకు బలిగా అర్పణ చేసినట్లుగాను ఇతను చేసిన క్రియలను గురించి అంత ఘోరంగా వ్రాయబడి ఉన్నాయి. ఇతడు విగ్రహారాధన వైపు తన ప్రజల్ని, దేశాన్ని మరల్చినందువలన దేశమును దిగంబరముగా చేసినట్లుగా వ్రాయబడింది. ఏమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి మాట, ఇంతగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఘోరంగా దేశాన్ని పరిపాలించినటువంటి ఈ ఆహాజు చాలా భయంకరమైన వ్యక్తిగా దేవుని దృష్టిలో కనబడుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి దేవుడు ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క దాసుడైనటువంటి ఆ దావీదు యొక్క జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని చెప్పినట్లుగా దేవుడు దావీదుని బట్టి ఇతను ఓర్చుకుంటూ ఇతనితో ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు యెహోవాను ఒక సూచన అడుగు, దేవునికి అవిధేయుడైన వ్యక్తిని, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని, దేవుణ్ణి తృణీకరించిన వ్యక్తిని, దేవుని తిరస్కరించిన వ్యక్తితో దేవుడు తన దాసుడైన యెషయా ద్వారా పలికిస్తున్న మాట ఏంటంటే, నీవు యెహోవా యొద్ద సూచన అడుగు. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఈ ఆహాజు అని అంటే, ఎంతో భయంకరమైన బాధలో, వేదనలో కృంగిపోయి ఉండి గుండె అవిసిపోయింది. ఎంతో భయంకరంగా యెషయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో భయపడిపోయి ఉన్నాడు. ఒకవైపు సిరియా రాజుకు, మరోవైపు ఈ ఇజ్రాయెల్ రాజుకి, వాళ్ళిద్దరూ కలిసి యూదా రాజుని ఈ ఆహాజు మీదకి వచ్చి యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఇతడు వారి మాటకు సమ్మతించలేదని. ఏం చెప్పారు వాళ్ళిద్దరూ కలిసి ఇతనితో అంటే, మనము అషూరు రాజు మీదకి యుద్ధానికి వెళ్దాం, ముగ్గురం కలిసి అషూరు మీదకి యుద్ధానికి వెళ్దాం అని చెప్పి ఇతన్ని ప్రేరేపించారు ఆ ఇద్దరు, సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు. కానీ ఇతను వారి మాటకి సమ్మతించలే. అందుకు వారిద్దరు వచ్చి ఇతన్ని, దేశాన్ని హింసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను వేదన చెందుతుంటే పరము నుండి చూసినటువంటి దేవుడు ఇంత వ్యతిరేకంగా దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన దాసుని ఆ యొక్క యెషయాను పంపించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఈ ఆహాజుతో చెప్పు, ఏమనంటే నన్ను ఒక సూచన అడగమను,
అది ఆకాశమంత ఎత్తైనా సరే, పాతాళమంతో లోతైనదైనా సరే, నన్ను అడుగు ఒక సూచన, నేను దాన్ని చేస్తాను నీకు అని దేవుడు అతనితో ప్రేమగా మాట్లాడించాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుని వైపు అతను త్రిప్పబడేటట్లుగా, దేవుడు అంటే ఆయనే సజీవుడని తెలుసుకునేటట్లుగా యెషయా ద్వారా దేవుడు ఆయనకి తెలియచేసిన ఇతను అన్నమాట ఏంటంటే, నేను యెహోవాను అడుగును, నేను ఆయన శోధించును అన్నట్లుగా కపట భక్తిని కనపరుస్తున్నా. అంటే దేవుని శోధించటమా, దేవుణ్ణి అడిగేంత పరిస్థితి నేను అడగను బాబు అన్నట్లుగా ఇతను మాటలు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇతడు యెహోవా యందు నమ్మిక ఉంచగా అష్షూరాజుకే మొరపెట్టుకున్నాడు. అష్షూరాజుకే కానుకలు పంపించాడు. అష్షూరాజుకు దేవుని మందిరంలోనూ తన ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి అర్పణలు కానుకలుగా పంపించాడు. అయినా అష్షూరాజు వచ్చి ఇతన్ని ఆహాజుని బాధపరిచాడు తప్ప ఇతనికి మేలు చేయలేదు, ఇతనికి ఆదరణ కలుగు చేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఆహాజు ద్వారా ఆయన యొక్క జీవితాన్ని మనకు తెలియచేయటం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆహాజు యూదారాజులు, ఇజ్రాయిల్ యూదారాజుల్లో కుటుంబంలో జన్మించిన వ్యక్తే, కానీ ఇతని మనసు అన్యుల వైపు, విగ్రహారాధన వైపు, లోకం వైపు, తన యొక్క జ్ఞానం వైపు, తన ఆలోచనల వైపు వెళ్ళిపోయాయి. జీవగలిగిన దేవుని వైపు ఇతని మనసు త్రిప్పబడలేదు. ఆహాజు తన పితృడైన దావీదు నడిచిన చర్య అంతటి ప్రకారంగా నడవక, ఇజ్రాయెల్ రాజుల యొక్క చర్య ప్రకారంగా నడిచి యెహోవాకు బహు కోపం పుట్టించాడని వ్రాయబడింది. ఇతని యొక్క పరిపాలన 16 సంవత్సరాలు. ఒకసారి ఆలోచించండి, 16 సంవత్సరంలో దేశాన్ని, యూదా దేశాన్ని దిగంబరిగా మార్చేశాడు. ఏమీ లేకుండా నిర్మానుష్యం అయిపోయింది. దేశమంతా కూడా నిర్మానుష్యం అయిపోయింది. ఏ విషయాల్లో కూడా దీవెనకరంగా లేదు. తను నమ్ముకున్నటువంటి మనుషులు కూడా తనకి వచ్చి బాధ కలుగు చేశారు. ఇంతటి వేదన, భయంకరమైన పరిస్థితి ఈ ఆహాజు జీవితంలో జరిగింది. అయినప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, నన్ను అడుగు ఏదైనా సూచన, నేను చేయకపోతే అప్పుడు నువ్వు మనుషులు నమ్ముకో. అది పరలోక ఆకాశంలో ఎంత ఎత్తున్నా సరే, నరకంలో ఎంతో లోతైనది సరే, నన్ను అడుగు. ఈరోజున నీవు దేవుని బిడ్డగా ఉన్నావు కదా, ఎంతకాలమైందో నువ్వు ప్రభువు నమ్ముకొని, ఇంతకాలపు నీ యొక్క విశ్వాస జీవితంలో ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని విడిచి లోకం వైపు, మనుషుల వైపు, నీ స్వజ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ కులాన్ని ఆధారం చేసుకొని ఆలోచించావా? దేవునికి వేదన, దుఃఖాన్ని కలుగు చేసావా? నీ ఇంట్లో ఉన్నటువంటి, నీ యొక్క కలిగినటువంటి ఆలోచన బట్టి నీ ఇంట్లో ఉన్న సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నావా? అయినా కూడా ప్రేమ కలిగిన దేవుడిగా ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఎందుకు మనం తిరిగి వచ్చి ఆయనకు ప్రార్థన చేసి ఆయన దగ్గర మనం అడగటం ప్రారంభిస్తే ఆయన మనకు శుభమును కలుగు చేస్తాడు. వారు శత్రువులు వచ్చి ఈ దేశాన్ని యూదా దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వారి ఆలోచనలు ఆహాజుకు తెలిసినప్పటికీ దేవుడు అంటాడు, వారి మాటలు విన్నావు కదా, అది నేను జరగనివ్వను. వాళ్ళు చెప్పినట్లుగా దేశానికి కీడు రానివ్వను. నన్ను అడుగు, అంటే నా యందు విశ్వసించు, నా యందు నమ్మకం ఉంచు అని అవిధేయుడైన దుర్మార్గుడై ఉన్నటువంటి ఆహాజు, యూదారాజున ఆహాజుతో దేవుడు మాట్లాడుతున్న అతను దేవుని వైపు తిరగలేకపోయాడు. అవిధేయతతో తన జీవితం ముగించబడింది. దేశంలో దిగంబరత్వాన్ని కలుగు చేయటం మాత్రమే కాకుండా దేవాలయాన్ని కూడా మూసేసినటువంటి భయంకరుడు. దేవుని మందిరంలో యాజకులు వెళ్ళి పూజ చేయనీయకుండా, ఆరాధన జరగనివ్వకుండా, దేవునికి బలుల అర్పణ చేయనీయకుండా దేవాలయపు తలుపులు కూడా మూయించేసినటువంటి దుర్మార్గుడు ఈ ఆహాజు. ఈ అంతటి వ్యక్తి అయినా సరే దేవుడు ఆయనతో ప్రేమతో మాట్లాడాడు. రోజున ఒకవేళ నీకు తెలుసో తెలియకో, నీ స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకోనో, లేకుంటే నీకున్న ఎదురైన పరిస్థితులను బట్టి నువ్వు లోకం వైపో, పాపం వైపో, అపవిత్రత వైపో, విగ్రహారాధన వైపో ఒకవేళ నువ్వు తిరిగి ఉండొచ్చేమో, కానీ దేవుని ప్రేమ కలిగిన ఆ స్వరం ఈ రోజున నీకు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవుని వైపు తిరుగు, ఆయన నమ్ముకో, ఆయన అడుగు, నిత్యముగా ఆయన నీకు అద్భుతం చేస్తాడు.
ఆయన నీకు సహాయకుడై ఉంటాడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో అని రాయబడింది. నిజంగా నీకు ఆయన సహాయుడైతే నిత్యముగా నీ శత్రువుల చేతుల నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నువ్వేమైతే పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా ఆయన వైపు తిరుగు, ఆయన దగ్గరికి వచ్చి నీ పొరపాట్లు ఒప్పుకో, నిత్యముగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు రాజైన ఆహాజును గురించి మాతో మీరు మాట్లాడారు అయ్యా. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆహాజు తన యొక్క మార్గాల్లో, తన జీవితంలో, తన కుటుంబంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ ప్రేమగలిగిన దేవుడిగా పితరుడైన దావీదును బట్టి ఆహాజుని మీరు నిలబెట్టి ఆయనతో మాట్లాడి ప్రేమతో మాట్లాడినా అతను తిరిగి మీ వద్దకు రాలేకపోయాడయ్యా. అలాంటి పరిస్థితులు ఈ రోజున ఎవరైతే ఉన్నారో మాకు తెలియదు. ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని అయ్యా విడిచి లోకం వైపు తిరుగుతూ విగ్రహారాధన వైపు సొంత జ్ఞానాన్ని, బుద్ధిని ఆధారం చేసుకొని వెళుతున్నారో అటువంటి వారందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. నిత్యముగా మరలా మీ వైపు తిరిగేటట్లుగా వారికి మీరు ఇచ్చిన అవకాశాన్ని అయ్యా జార విడుచుకోక తమ తప్పిదాలు తెలుసుకొని మీకు అప్పగించుకొని మీ సన్నిధిలో మీ కనికరం, మీ దయను పొంది మీ వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నానన్న పౌలు వలె ఒక్కొక్కరు మీ సన్నిధిలో నిలిచి ఉండుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం దేవుని వైపు తిరిగి ఆయన స్వరానికి లోబడడానికి ఇష్టపడిన వారందరికీ కృపా సమాధానాలు తోడుండి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. ఆహాజు యొక్క అవిధేయత అతని జీవితంలో భయంకరమైన ముగింపుకు కారణమైతే దేవుని యొక్క సేవకుడైన పౌలు వలె దేవుని సహాయం పొంది నేటి వరకు మనం సజీవులుగా ఉండి ఆయన నామాన్ని కనపడదాం. ప్రభు కృప మనల్ని విధంగా నడిపించు.